ఆది అందే నరుడిని ఒంటరిగా ఉండటం యెహోవా దేవుడైన ఆయనకు ఇష్టము లేదు. ఆయన నిర్మించుకున్న నిర్మాణము అనగా మానవుడు తనకు గాఢ నిద్రను కలిగించి తన ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి స్త్రీగా మలిచాడు. అప్పుడు ఆదాము తను ఇష్టపడి ఒక పేరుని నిర్మించుకున్నాడు. ఆమె పేరు నారి అని పెట్టుకున్నాడు. అప్పటి నుంచి వివాహ బంధమునికి అనగా ఇప్పుడు సృష్టి నడిచేది భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధము. కష్టము వచ్చినప్పుడు స్నేహితురాలు అవుతుంది. నువ్వు మోయలేని భారాన్ని మోస్తుంది. వంశవృక్షాలను విస్తరిస్తూ నీ కంటికి రెప్పలా కాస్తుంది. నువ్వు నడవలేని స్థితిలో నడిపిస్తూ ఉంటుంది. ఇది దేవుడు నిర్మించిన నిర్మాణము కాబట్టి అంత గొప్ప బంధాన్ని ఏర్పరుస్తుంది. తన ప్రాణం ఉన్నంత వరకు భర్తే సర్వం అని అనుకుంటుంది. ఇది దేవుడు నిర్మించిన నిర్మాణము కాబట్టి అంత గొప్పగా ఉంటుంది కదూ.